యేసు ప్రభుని ఆ రోజుల్లో సిలువ చేస్తే మనకు రక్షణ వచ్చింది. ఇస్కరియోతు యూదా యేసు ప్రభును అప్పగించాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు అందరూ కలిసి, పిలాతు, రోమా సైనికులు వీళ్ళంతా కలిసి యేసు ప్రభుని సిలువ చేశారు. యేసు ప్రభుని సిలువ వేయడం ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. వారు సిలువ చేసిండ్రంటే ఒక అర్థం ఉంది. ఏమర్థం ఉంది? వారు సిలువ వేయబట్టి మనకు రక్షణ వచ్చింది. ఈ రోజుల్లో క్రైస్తవులైన వాళ్ళు యేసు ప్రభుని విశ్వసించి బాప్తిసం పొందిన వాళ్ళు వీరు కూడా సిలువ చేస్తున్నారు. మరి వీళ్ళెందుకు సిలువ చేస్తున్నారు? దేవుని కుమారుణ్ణి మరలా బహాటముగా సిలువ చేస్తున్నారట. ఎవరు? మారు మనసు పొందనోళ్ళు. అంటే వాళ్ళు సిలువ చేశారు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసి, అయ్యో దుర్మార్గులారా, నా యేసయ్యని ఇంద్ర అట్లా కొడుతున్నారు, నా యేసయ్యని ఇంద్ర అట్లా కొడుతున్నారు. ఆ టీవీ ముందు కూర్చున్న వాళ్ళు, ఆ స్క్రీన్ ముందు కూర్చున్న వాళ్ళు ఏడుస్తుంటారు. వారు సిలువ చేయటంలో అర్థం ఉంది. నీ పాపాలు పోయినాయి, యేసుప్రభు రక్తంలో కడుక్కున్నావు. మరి ఈ రోజు బైబిల్ పట్టుకొని బాప్తిసం తీసుకొని నువ్వు చేస్తున్న పాపాలను బట్టి ఎవరిని సిలువ చేస్తున్నావు? ఎవరిని వేస్తున్నావు? యేసుప్రభుని వేస్తున్నావు. నువ్వు సిలువ వేయడం వలన ఏమరుగుతుంది ఇక్కడ? వాళ్ళన్నా నయం నీకన్నా. ఎందుకు? వారి వలన రక్షణ వచ్చింది. నువ్వు సిలువ చేస్తే ఏమొస్తుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు.